కాదు. పెద్ద సినిమా కోసం డిస్కషన్ కరెక్ట్ కాదు. మనం ఛాంబర్లో మనందరం కలిపి ఒక మాటలో మాట్లాడుకున్నాం. ఏపీ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అసోసియేషన్స్ అందరం కలిపి మనందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో నేను కూడా ఉన్నా. సబ్ కమిటీ వేద్దాం. సబ్ కమిటీలో ఆ 6 కమిటీలు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉండాలి అని అనుకున్నాం. మనం అనుకున్నావా లేదా చెప్పండి. గోవిందరాజులు గారు, బాలగోవిందరాజులు గారు, దేవి 70mm, ప్లీజ్ మీరు ఆల్రెడీ ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీలో ఉండి మీరు మాట్లాడి అందరూ ఉన్నారండి. అందరూ ఉన్న తర్వాత దాంట్లో మనం చాలా క్లియర్గా మాట్లాడాం. దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ అండ్ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్, ఎగ్జిబ్యూటర్, లీజ్ ఎగ్జిబ్యూటర్ అందరూ కలిపి వచ్చి ఆయన బయటకు వచ్చి చెప్పాడు. పెద్ద క్లియర్. అరవింద్ గారు ఉన్నారు, ఆ రోజు సురేష్ బాబు గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు. 4 పెద్దలుగా అందరూ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకొని పెద్ద అనేది ఇప్పుడు ఆల్రెడీ యూజర్ మనీ అయిపోయింది. ఆ సినిమాకి నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. ఇది అయిపోయింది కాబట్టి ఈ సినిమాని ఎక్స్క్యూట్ చేద్దాం. తగ్గమా సినిమాలకి మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో నా వ్యక్తిగత అభిప్రాయం నేను జనవరి 30 నుంచి పెడితే బాగుంటుందండి నేను అన్నాను. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరు చెప్తారు. 4 రోజుల్లో అని వాళ్ళు చెప్పారు, ఒకరు 10 రోజులని చెప్పారు, ఒకరు 3 నెలలు అని చెప్పారు, ఒకరు అంటే ఇది వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి. ఆ సబ్ కమిటీలో సునీల్ గారు ఏం చెప్పారంటే సురేష్ బాబు గారి డిసిషన్ ఇది ఫైనల్. ఇది వాస్తవమా కాదా? నేను సురేష్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నేను కట్టుబడి ఉంటా అని అన్నారా లేదా? నేను సునీల్ గారిని సూటుగా అడుగుతున్నా. సునీల్ గారు ఎక్స్ ప్రెసిడెంట్, కానీ మీరు లీజ్ ఓనర్స్ అండ్ థియేటర్ ఓనర్, మల్టీప్లెక్స్ ఓనర్. ఇది పెద్ద సినిమాని మీరు వేస్తున్నారా లేదా అనేది మీరు క్లారిటీ చెప్పాలి. దిల్ రాజు గారు, మీరు పెద్ద సినిమా కోసం ఇబ్బంది పెట్టకూడదు. పెద్ద సినిమాని మనం టార్గెట్ చేయకూడదు. పెద్ద సినిమాని మనం రిలీజ్ చేయాలి, లైన్ క్లియర్ అని మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? అరవింద్ గారు, నేను అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు అందరూ కలిపి ఉన్నారు కాబట్టి, పెద్దలు కాబట్టి నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే అరవింద్ గారిని నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు పెద్ద సినిమా రిలీజ్కి యాజ్ ఛాంబర్ ఇచ్చిన లెటర్ ప్రకారం దానికి అందరూ కట్టుబడి ఉన్నారా లేదా? ఎందుకంటే ఎగ్జిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంది. ఎవరి హక్కు కంటెంట్ నేను ఇవ్వాలా వద్దనేది డిస్ట్రిబ్యూటర్కి ఎలాగుందో, ప్రొడ్యూసర్కి ఎలాగుందో ఎగ్జిబ్యూటర్కి కూడా ఉంది. ఎగ్జిబ్యూటర్కి తప్పు లేదు. కానీ మేమేమంటున్నామంటే ఛాంబర్ డిసిషన్ మీరు ఫైనల్ అనేటప్పుడు మనం దాన్ని కూడా మనం కట్టుబడి ఉండాలా లేదా? ఇది మీరు స్పష్టం చేయవలసిన బాధ్యత దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు అండ్ అరవింద్ గారు అండ్ సునీల్ గారు. మీరు దీనికి ఛాంబర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి మీ థియేటర్స్ ఓకే ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్, ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న దానికి మీరు కట్టుబడతారా? లీజ్ ఓనర్లుగా మీ చేతిలో ఉన్న థియేటర్లు పెద్ద సినిమాకి ఇస్తారా ఇవ్వరా? మీరు తేల్చవలసిన సమయం వచ్చింది, మాట్లాడవలసిన సమయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడ సినిమాని ఎగ్జిబ్యూటర్స్ ఓనర్స్ సినిమా వేయం వాళ్ళ పర్సంటేజ్ సిస్టమ్ అని అంటున్నారు. ఓకే, ఈరోజు అది వాళ్ళ డిసిషన్ అది. కానీ మీరు ఎప్పుడు కూడా అది శిరీష్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ, సునీల్ గారు కానీ మీ దగ్గర మోర్ దెన్ థియేటర్స్ లీజ్లో ఉన్నాయి. మరి మీరు తీసుకున్న ఏదైతే మీరు అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి పెద్ద సినిమా వేస్తారా వేయరా, నిలబడతారా లేదా అనేది డిసిషన్ మీరు చెప్పాలి. అరవింద్ గారు ప్లీజ్, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, మన సునీల్ గారు ఇది చెప్పాలి. ఎగ్జిబ్యూటర్స్ నేను ఒక్కటే మాట్లాడుతున్నా. మీరు మాట్లాడే మాటల్లో 100% నిజం ఉంది. కానీ రవీంద్ర గోపాల్ గారు, మీరు మాట్లాడిన రవీంద్ర గోపాల్ గారు 2 థియేటర్ల ఓనరు, మీరే నాకు అది ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇదే శిరీష్ గారు, ఇదే సునీల్ గారు మా థియేటర్ సినిమా ఇవ్వకుండా హైడ్లు అడుగుతారు. సినిమాలు మేము థియేటర్ మూసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు, వీళ్ళిద్దరే డిస్ట్రిబ్యూటర్లు అయిపోయారని మీరు ఎన్నోసార్లు అడిగారు. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? రఘురామరెడ్డి గారు, మీరు ఇప్పుడు మాట్లాడారు, మీరు థియేటర్ ఓనర్ కాదు, లీజ్ ఓనర్. మీరు థియేటర్ ఓనర్ కాదు, లీజ్ ఓనర్. ఓకే, లీజుగా మీరు మీ థియేటర్ రన్ చేస్తున్నారు. లీజుగా కూడా థియేటర్ చేసుకునే వ్యాపారం చేసుకునే హక్కు ఉంది.
కానీ మనం మీరు నష్టం వస్తుంది, తొక్కు కూడా అన్నారు, తొక్కు కూడా ఓనర్ అని చెప్పారు, నాట్ ఓన్లీ లీజ్ ఓనర్. ఓకే, ఇంకొకటి ఆయన లీజ్ ఓనర్. ఇంకొకటి మాట్లాడారు రవీంద్రరావు గారు, అమృత థియేటర్ అనుకోండి అన్న, మీ థియేటర్ ఎక్కడుంది? దిల్రాజు గారు లీజులో లేదా? పెద్దన్నా మీరు చెప్పండి. మీరు ఓనరే, మేము కాదని చెప్పట్లా. అన్న మీ థియేటర్ మీరు లీజుకి ఇవ్వలేదా? మరి మీరు లీజులోనే ఉంది కదన్నా. మరి జువాడి శేఖరరావు గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ప్రెసిడెంట్. మీరు ప్రెసిడెంట్గా మీరు ఎన్నుకున్నందుకు, మీరు మొత్తం టోటల్గా ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సంతోషం, అదృష్టం. మీ నాన్నగారు జువాడి రత్నాకర్ రావు గారితో మేము పనిచేసాం. ఆయన ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము పనిచేసాం. మాకు కూడా మీ కుటుంబంతో కాస్త కోసం మంచి అనుభవం ఉంది. అన్న మీ థియేటర్ ఎవరికి ఇచ్చారన్నా? శేఖరన్నా, సంగారెడ్డి థియేటర్ మీ సునీల్ లీజులో లేదన్నా? సునీల్ అన్న లీజులో లేదా? చెప్పండి అన్న. నేనేమంటే లీజులకి వ్యతిరేకం కాదు, మేము లీజులు వ్యాపారం చేసుకోవద్దని చెప్పట్లేదు. ఎగ్జిక్యూటివ్స్ ఓనర్స్ అసోసియేషన్ అని మాట్లాడారు కదన్నా. నేనేమంటానంటే నిర్మాతలు కూడా మీకు ఏమైనా ఇబ్బంది పెడితే 100% తప్ప ఎవరైనా ఇబ్బంది పెట్టలేదు. ఛాంబర్ ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పెద్ద సినిమాకి 7.5 పెంచిన రేట్ల మీద హైప్ ఇవ్వడానికి అంగీకరించింది బాలగోవిందరాజులు గారు. క్లియర్ కట్గా మీకు సబ్ కమిటీలో ఓకే చేశారు. మీకు అక్కడ కూర్చున్న వాళ్ళు సబ్ కమిటీ మీరు పెట్టిన వారు ఓకే చేశారు. అందరూ కలిపి 21 మంది కలిపి ఓకే చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, రేటు సినిమా ప్రీమియర్ షోకి 25,000 ఏ క్లాసు, 10,000 బి క్లాసు, సి క్లాస్ 5,000 యాక్సెస్ ఇవ్వడానికి ఓకే చేశారు. ఇది సురేష్ బాబు గారు అధ్యక్షతన అరవింద్ గారు, దిల్రాజు గారు, కేఎల్ నారాయణ గారు మొత్తం సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో డిసిషన్ తీసుకొని ఇదిగో లెటర్ కూడా పాస్ చేశారు. ఈ లెటర్ని మనకు కట్టుబడి ఉండాల్సిందా కాదా? నిర్ణయం నిర్ణయం మీరు తీసుకోకుండా మరి ఇప్పుడు దిల్రాజు గారు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మరి సునీల్ గారు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అరవింద్ గారు కట్టుబడి ఉంటారా? సురేష్ బాబు గారు కట్టుబడి ఉంటారా? మరి థియేటర్ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ సీడెడ్ ఏ ఎగ్జిక్యూటర్కి ఇబ్బంది లేదు. ఎగ్జిక్యూటర్ ఒకటే మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిక్యూటర్ మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళవి. డిస్ట్రిబ్యూటర్కి నష్టం వస్తే మేము ఆదుకుంటాం, మాకు నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్ ఆదుకుంటాడు. మాకు ప్రొడ్యూసర్ ఎక్కడుంటాడో తెలియదు. మేము ఇచ్చిన అడ్వాన్స్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం. మాకు సినిమా ఇచ్చేది డిస్ట్రిబ్యూటరు. కంటెంట్ ఇవ్వాలా వద్దు అనేది డిస్ట్రిబ్యూటర్ ఇష్టం, వెయ్యాలా వద్దు అనేది థియేటర్ ఓనర్గా నా ఇష్టం. కనుక మాకు ఇబ్బందులు లేవన్నా ఛాంబర్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ కట్టుబడి ఉంటామని రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడా కూడా విభేదాలు లేకుండా అగ్రిమెంట్లన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద సినిమా 3వ తారీఖు నైట్ రిలీజ్కి సన్నాహాలు చేసుకుంటూ వెళ్తున్నారు. స్టిల్ ఈజ్ 1/2 అవర్ అండ్ 1 అవర్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా అందరూ కూర్చొని ఒక అభిమానులకి తెలంగాణలో సినిమాని మేము పెద్ద పర్సంటేజ్ అయితే ఆడుతాం, లేకపోతే 6 అనేది ఎంత దాకా కరెక్టో ఒక్కసారి ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? ఇవాళ నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్స్ నిర్ణయానికి దిల్రాజు గారు, అరవింద్ గారు, శిరీష్ గారు, సునీల్ గారు, మొత్తం సురేష్ బాబు గారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మీరు మాట ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిమెంట్లు చేస్తారా అనేది నిర్ణయం మీరు తీసుకోండి. ఒకటి. రెండోది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాను అంటున్నారు, మాకు టైం ఇమ్మని అడుగుతున్నారు. 100% టైం ఇప్పిస్తా, నేనే తీసుకెళ్తా, నేనే మాట్లాడిస్తా. మీరు పెద్ద సినిమా యాజ్ పర్ ఛాంబర్ రూల్ ప్రకారం ఛాంబర్ ఇచ్చిన సబ్ కమిటీ ఆర్డర్ ప్రకారం మీరు అందరూ అగ్రిమెంట్లు చేసుకోండి, మాట్లాడండి, అన్నీ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం సీడెడ్ నుంచి ప్రతి వాళ్ళు 5 రండి, నేనే చిరంజీవి గారితో మాట్లాడి మిమ్మల్ని తీసుకెళ్తా. మీకు ఏముందో ఆయనకి చెప్పండి. ఆయన 100% కోఆపరేషన్ చేసే వ్యక్తే. మీకు కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు సినిమా ఆపుతాము, ఆయన దగ్గరికి వెళ్తాము అంటే మాత్రం జరగని పని, అది బెదరని పని, జరగని పని. మీరు అన్నీ కూడా ఛాంబర్ ఆర్డర్ ప్రకారం చేయండి. మీరు నేనే తీసుకెళ్తా, నేనే బతిమాడుతా, చిరంజీవి గారిని బతిమాడి అందరి బాధ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనకి మీ కష్టం చెప్తా, మీ బాధ చెప్తా. అలాగే ఎగ్జిక్యూటివ్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాధ కూడా చూసి శాశ్వత మార్గాన్ని ఎత్తుక్కుందాం. అంతే తప్ప తాత్కాలిక మార్గాన్ని వద్దు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు.
ఒక నలుగురు ఆడిస్తున్నారు. ఆ ఆటకి బలి కావద్దు, ఆ ఆటకి బలి కావద్దు. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనందరం కలిసి అన్నదమ్ముళ్ళలో ఉందాం. మనందరం కలిపి ఈరోజు మనకి 5 నెలల నుంచి రెంట్లు లేవు. ఈ సినిమా వేసి 4 వారాలు రెంట్ వచ్చినట్టు దేవుని కోరుకుందాం, హనుమంతుని కోరుకుందాం. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం. ఈ సినిమా థియేటర్లో పండగ వాతావరణం రావాలని కోరుకుందాం. అంతే తప్ప మనం ఆపాలని తప్పండి. మనం తిండి పెడుతుంటే తిండి నోటికాడికి వచ్చిన దాన్ని మనం తన్నాలని తప్పు. ఇది జరగదు, ఇది జరగకూడదు. దయచేసి ఏ నిర్ణయం తీసుకుంటారో మంగళవారం నైట్ దాకా ఎదురు చూస్తాం. ఒకవేళ కానీ ఏ డిసిషన్ తీసుకోకుండా మీరు ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను. పెద్ద సినిమా సెటిల్మెంట్ 27, 25, 26 నైట్ కల్లా కానీ మీరు డిసిషన్ తీసుకోకపోతే నేను బుధవారం నాడు కూర్చుంటాను. నేను మళ్ళీ ఎవరిని నేను ఏమంటున్నా, ఎగ్జిక్యూటివ్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. మీకు ఏ ఛాంబర్ మీరు అన్నారు కదా, ఆ రూల్ ప్రకారం చేసి పర్సంటేజ్కి ఒక శాశ్వత మార్గం చూద్దాం. 100% మీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తా, చిరంజీవి గారి దగ్గర కూర్చోబెడతా, మాట్లాడిస్తా. 100% అందరూ రండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీరు అందరూ ఒక్కొక్క దగ్గర నుంచి 5 రండి. మీరు తీసుకెళ్ళి ఆయనతో కూర్చోబెడతా, ఆయనతో మాట్లాడిస్తా, మీ బాధ చెప్పండి. 100% సెట్ చేస్తా. కానీ ఈ విధంగా మళ్ళీ మీరు ఛాంబర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఇది ఎందుకు నేను చెప్పవలసి వచ్చిందంటే, నిజమైన ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ మాట్లాడిన వాళ్ళు లీజ్ ఓనర్స్ ఉన్నారు. అందుకే లీజ్ ఓనర్స్ నేనేం తప్పు పట్టట్లేదు. కానీ మళ్ళీ అదే ఇప్పుడు దిల్రాజు గారు, అదే సునీల్ గారు, మరి అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఛాంబర్ సురేష్ బాబు గారు నిర్ణయం తీసుకుని దాన్ని వ్యతిరేకించడం అనేది ఇది ఎంత దాకా కరెక్ట్ అనేది ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరంతా మీరు సినిమాని తీసుకున్నారు. సినిమాని మొత్తం టోటల్గా ఛాంబర్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అనేది మనం చెప్పాలనేది మరి దిల్రాజు గారి FDC చైర్గా తెలియదా? అరవింద్ గారికి తెలియదా? సురేష్ బాబు గారికి తెలియదా? మరి సురేష్ బాబు గారు తెలంగాణ థియేటర్లో పార్ట్నర్ కాదా? మరి అరవింద్ గారు ఒక్కసారి ప్లీజ్ రిక్వెస్ట్ దిల్రాజు గారు, సునీల్ గారు, నేను ఎందుకు అడుగుతానంటే, సునీల్ గారు థియేటర్లో హీరోలు ఉన్నారు, హీరోలు ఎందుకు మాట్లాడట్లేదు? మహేష్ బాబు గారు ప్లీజ్, రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, ఒక హీరో సినిమాని ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ మీరందరూ కూడా. అరవింద్ గారు కూడా AAA థియేటర్లో అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు కూడా ఉన్నారు. ఇది మీరు ఇప్పుడు రేపు ఉదయం పెద్ద సినిమా వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది. నేనేమంటున్నానంటే, సినిమాని టార్గెట్ చేయొద్దు. మనకు కావాల్సిన దాన్ని మనం చేసుకుందాం. 100% మనకు కావాల్సిన దాన్ని మీ ఎగ్జిక్యూటివ్లుగా ఇబ్బంది ఉన్నదాన్ని మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే అవతల నిర్మాతకు ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది, ఎగ్జిక్యూటివ్కి ఎంత వస్తుంది చేయాలి తప్ప, ఇది కొంతమందికి మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రొడ్యూసర్లందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఇది లీజు ఓనర్లు కలిపి మొత్తం టోటల్గా కోట్లాది రూపాయల్లో మా సొమ్ము వెళ్ళిపోతుంది. మేము రోడ్డు మీద పడి నష్టపోతుంటే ఆ లీజు ఓనర్లకు ఎందుకు ఇవ్వాలి? నిజమైన ఓనర్కి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. నిజమైన థియేటర్ ఓనర్కి మేము ఏ పర్సెంటేజ్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. ఇది వాస్తవం అని చెప్పి ప్రతి ఎగ్జిక్యూటివ్, ప్రతి నిర్మాత మాట్లాడుతున్నాడు. ఆ మాటని నివృత్తి చేద్దాం. మీరు మధ్యనున్న వాళ్ళు తీసుకుంటున్నారు, మధ్యనున్న వాళ్ళు లీజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు, నిజమైన ఎగ్జిక్యూటివ్కి వెళ్ళట్లేదు అని నిర్మాత ఆవేదనని మనం ఎలా రెక్టిఫై చేద్దాం? ఏ విధంగా మాట్లాడదాం? ఏ విధంగా చెప్దాం? అది ప్లీజ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా మంగళవారం నైట్ దాకా డిసిషన్ తీసుకుంటారా? తీసుకోకపోతే బుధవారం 10 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. మీరు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటే మాత్రం ఏ రూపాయనైనా చెయ్యట్లేదు మేము చెయ్యట్లేదు అంటూనే చేస్తూనే ఉన్నారు. చేస్తున్న వాళ్ళు ఎవరో మాకు తెలుసు. ఇది మనం మళ్ళా వ్యక్తిగతంగా వెళ్తే బాగోదు. ఇది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ మీద వెళ్తున్నాం. ఆ నలుగురు దయచేసి ఇది క్లియర్ చేస్తారా? మీ మాట నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా, లేకపోతే టార్గెట్ చేస్తారా అనేది డిసిషన్ మీకు వదిలేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ నట్ కుమార్.